కాబట్టి 5,000కి చెట్టిస్తా అంతేనా? నీకు కాబట్టి. నీకు అదృష్టం ఏంట్రా? తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు. ఏడనే పెట్టుకో, ఇరికించుకొని అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి వందనాలు వరన్న నీకు వందనాలు. వచ్చి వేరే వాళ్ళు చెట్టు కొనుక్కుంటున్నారు. ఏం చెట్టు? ఏం చెట్లు కొనుక్కుంటాను? నీ చెట్ల గురించి ఏమైనా అవగాహన ఉందా? అవగాహన ఏముంది? అవమానం ఉందా? ఏం అవమానం? చాలా అవమానం. నీకు చాలా చోట్ల అవమానం జరిగిందే. అవమానం అనేది వేరు, అవగాహన అనేది వేరు. అవగాహనకి అవమానానికి చాలా తేడా ఉంది. నీకు చాలా చోట్ల అవమానం ఎందుకు జరగదు? కార్లు ఎవరైనా వచ్చిండ్రాడుగా? మెయిన్ రోడ్లో కార్లు ఏమైనా పెట్టుకున్నారా? ఏం పెట్టుకోవాలి? నువ్వేం చేయలేదు కాబట్టి రారు. నేను చేసేది కాదు, చెట్టు కొనుక్కునేకి వస్తా అన్నారు. చెట్టు కొనుక్కొని 50,000 చెప్పిన. చెట్టు ఏంది అవలా చేస్తాండవా? ఏంది 50,000 పెట్టి ఆయుర్వేదిక్ రేఖ చెట్టు అంటారు. నీ చేయి చూపి ఒకసారి దగ్గర ఇక్కడ చూడు. నీ గెర్రలు రేఖలు ఉన్నాయా? ఉన్నాయి. చెట్టు రేఖలు. దీంట్లో భోజనం చేస్తే నీకు అరిటాకు తినేది సాధారణ ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆయుర్వేదిక్ రేఖల చెట్టు తినేది, దాని మీద భోజనం చేస్తే నీకు అనేక ఔషధ గుణాలు, ఔషధాలు చాలా 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 వస్తాయి ఈ ఆకుతో తింటే. ఇవి మామూలుగా ఈడ పండేటివి కాదు, హిమాలయ పర్వతాల మీద పండేటివి ఇవి. అప్పుడు ఏదో ప్రళయము, భూకంపము అది ఏదో వచ్చినప్పుడు అవి గాలికి కొట్టుకొని వచ్చి ఆడ నాటినాయి వేరే చోట. అవి చిన్న మొక్కలు తెచ్చి బూంచిపిచ్చినాను. ఇప్పుడు ఒక చెట్టు 50,000 తీసుకుంటున్నారు. 50,000 ఏంది? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. 9 నెలలు ఆకులు అమ్మచ్చు. తర్వాత పూలు ఇంకెంత రేట్ అనుకుంటాను? పర్ఫ్యూములకి మొత్తం అంతా వాడేది ఇవే. నువ్వు ఎవరికైనా వచ్చి చూపించావు, ఏర్లతో నరుక్కొని పోతారు. కొన్ని ఊర్లలో ఊర్లు నరుక్కున్న కాలాలన్నా ఈ చెట్టు కోసము యుద్ధాలు జరిగినాయి ఈ చెట్ల కోసము. ఇక్కడ చూడు, రాజుల రేఖ దీంట్లో బట్టి. ఇప్పుడు చూడు అట్లా ఏమైనా పిల్లాట ఏమైనా తమలపాకు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఏమైనా మామూలు ఏమైనా పొప్పాకు అనుకుంటున్నావా? ఇదేమన్నా మెంతాకు అనుకుంటున్నావా? ఈ నువ్వు తింటానావంటే నువ్వు భోజనం చేసేటప్పుడు నీ రేఖలు దీంట్లోనే తెలుస్తాయి. నీ చేతి రేఖలు నీకు దీంట్లో తెలుస్తాయి. నువ్వు భోజనం చేసేటప్పుడు తిన్న తర్వాత నువ్వు ఆకును కడిగినావు అనుకో, నీకు ధనరేఖ ఎంత ఉంది, ఆయుష్ రేఖ ఎంత ఉంది, నీ కామరేఖ ఎంత ఉంది, మొత్తం ఇటు జడ్డు కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఎవరైతే అది పెట్టుకుని ఆకు భోజనం చేసి ఉంటారో వాళ్ళ రేఖలు దాంట్లో కనిపిస్తాయి. అందుకే ఆయుర్వేదిక్ రేఖ ఆకు అంటారు. ఒక్కొక్క ఆకు 500 డిమాండ్ ఉండే. పెళ్లి సీజన్లో అమ్మితే ఒక్కొక్క ఆకు 15,000 లెక్కున్న వాళ్ళు. నేను ఎందుకు చెప్పిన మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, వీళ్ళు అరిటాకులే. భారీ బలిసిన వాళ్ళు, భారీ లెక్కున్న వాళ్ళు ఈ ఆకులు. ఎంత నీకేం అవసరము? నేను అమ్ముకుంటాను బజార్లో. నువ్వెందుకురా అన్నిట్లో ఏలు పెడతావు? నీకు ఏం అవసరం ఉంది చెప్పు. వాళ్ళు ఆల్రెడీ పార్టీ వాళ్ళు వస్తున్నారు బల్లారిని అట్లా పంపించేసి నేను కొని నేను సంపాదిస్తా, నేను ఎక్కువ సంపాదించుకుంటా కదా, నేను ఉంటా కదా. చూడు, నువ్వే చేస్తాను అంటే ఒకటి నేను క్లారిటీ చెప్తాడు. నాకు 50,000 కూడా అవసరం లేదు. 5,000కి చెట్టిస్తా. అంతేనా? నీకు కాబట్టి 5,000కి చెట్టిస్తా. అంతేనా? నీకు కాబట్టి. నీకు అదృష్టం ఏంట్రా? తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. 9 నెలలు నువ్వు విచ్చలవిడికి ఎన్ని ఆకులు తెంపుకొని నువ్వు మార్కెట్ కాడ పోయి వేసినా కూడా మినిమం నీకు 30,000 వస్తుంది పొద్దున్న. లెక్కేసుకో. ఒకటి 500. ఇంకోటి ఆకు పీకితే రోజుకు ఒక ఆకు పెరుగుతుంది. ఇంకా పూలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇంకా నీకు పూల ఉత్పత్తి మామూలుగా ఉండదు. అప్పుడు డిమాండ్ మామూలు. సైంటిస్టులు ఫోన్లు చేస్తారు నీకు నంబర్కి, అర్థమైందా? క్రికెటర్లు చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు. మొత్తం A to Z దీని పూల కోసము నీకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఫారినర్స్ ఫోన్ చేస్తారు, లేడీస్ ఫారినర్స్ కూడా ఫోన్ చేస్తారు. అందుకు ఇది
నువ్వు ఒకటి నువ్వు వెంటనే తీసుకుంటావు అంటే నా దానికి డబ్బులు వేయించేసి నేను మళ్ళీ వేరే పని మీద కానీ వెళ్ళిపోతా. నేను అయిపోయి బళ్ళారి వాళ్ళ కోసం ఫోన్ చేసి ఎవరు చేయాలి చెప్పు. నా తప్పుని చేయి. వాడు బళ్ళారి నుంచి వస్తాడు వానికి ఎత్తున. వాడు బళ్ళారి నుంచి వస్తాడు వానికి ఎత్తున. ఏం అవసరం వాట్సాప్ లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏరా 5,000 శివాని పెట్టా నేను శివాని అంతెందుకు మెసేజ్ వాయిస్ మెసేజ్ చెప్పు. లే డబ్బులు ఒక 5,000 దీనికి నంబర్కి వేసేసి డబ్బులు ఎటు పడతాయి చెప్పినా దీని గురించి మాట్లాడుకున్నా. ఇప్పుడు చూడు ఈ షర్ట్కి నీకి నాకి ఏ సంబంధం లేదు. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవడో అర్థమైందా? ఎందుకు అసలు అవసరమేలా నువ్వు అసలు అవసరమేలా నువ్వు ఇంకా నాకు అవసరమేలా ఇంకా ఇప్పటి నుంచి సరేనా? ఆ ఎవరు వెళ్దు నువ్వు నాకు ఎవరు వెళ్దు. నేను నాది ఆ ఊరో నీది ఆ ఊరో నీకి నాకి ఎటువంటి సంబంధం లే. డబ్బులు కూడా ₹1 కూడా దీంట్లో తీసుకొని వచ్చే అవకాశం దీంట్లో ఇవా దీంట్లో ఏంటికి నీకు ఎవరో ఏమన్నా పైసా కూడా ఏనో. ఫస్ట్ నీకు లాభం వచ్చినప్పుడు కదా నువ్వు నాకు ఇచ్చేదిలే కానీ దాంట్లో ఏముంది. ఫస్ట్ నీకు లాభం వచ్చినప్పుడు కదా నువ్వు నాకు ఇచ్చేదిలే కానీ దాంట్లో ఏముంది. నీ లాభం రాలే కదా నువ్వు నాకు ఇవ్వాలంటే దీంట్లో లాభం వస్తుంది ఉంది. లాభాలు అయితే ఉన్నాయి. దీని తిరకాసి కూడా చాలా ఉన్నాయి కదా. ఏంటి తిరకాసి ఉన్నాయి? ఇది చూడు 3, 6, 9, 11 11 ఆకు పనికిరాదు. 2, 4, 6, 8, 9 ఇది పనికిరాదు. 2, 4, 6, 8, 9 ఇది పనికిరాదు. పనికిరాదు పనికిరాదు. ఏ చెట్టుకు ఏదో ఒక ఆకు మంచి ఆకు పుడుతుంది. 26 రేఖలు ఉండల్లా. 26 రేఖలు రాలంటే ఆకు ఈ నుంచి అంత జంపు కావాల. అంత జంపు పెరగాలంటే నువ్వు దానికి మందు ఎక్కడి నుంచి తెప్పించాలా? మహారాష్ట్ర నుంచి మందు తెప్పించాలా, చెట్ల కొట్టే మందు. ఆ మందు ఎంత అనుకుంటున్నావు? ఎరువు మూట ₹9,000. 9,000 రూపాయలు. ఒక ఆకు 500 పోతుంది. నువ్వు ₹9,000 పెట్టి ఎరువు ఆకులు తెప్పించాలంటే అది ఇంకోటి తెప్పించి మళ్ళా దానికి అది సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా. ట్రీట్మెంట్ నువ్వు డాక్టర్లు రాళ్ళ మళ్ళా డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు వేసేది ఉంటాయి. ఇంకోటి నువ్వు ఆకు బీగిన వెంటనే 10 నిమిషాల్లో ఆకు అమ్మేలా. లేకపోతే ఆకు వాడిపోయి ఇట్లా ముడిచిపోతుంది. దమ్ముడికి పనికిరాదు. కవర్ ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది. 10 నిమిషాల్లో నీకు పార్టీ ఆడ దొరుకుతుంది. 10 నిమిషాల్లో వాళ్ళు తీసిపోయేది ఎప్పుడు, 10 నిమిషాల్లో దాన్ని పెట్టుకునేప్పుడు తినేది ఎప్పుడు. ఇంకా ఇంకేముండదు ముందు చెప్పు. ఏంది చెప్పు. ఇంకా ఇంకేముండదు ముందు చెప్పు. ఏంది చెప్పు. ఇంకా ఇవి చిన్న చిన్నవి ఇప్పుడు నేను చెప్పినవి. ఇంకా పెద్దవి చెప్తాడు. నీళ్లు ఖచ్చితంగా 8 సుక్కలే పోయేలా. నీళ్లు ఎక్కువ పోసేకి లేదు. ఇంకేమున్నాయి పెద్దగా మైనస్ ఏం లేవులే. నాకు తెలిసి 8 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆకు వస్తుంది. నాకు తెలిసి 8 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆకు వస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆకు కాదు, పువ్వు 8 సంవత్సరాలకు ఒక పువ్వు పూస్తుంది. ఆ పువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దాని కొబ్బరి నూనె వాడాలా. దాని సపరేట్ సమురు వాడాలో లేదు తెలుసు. కొబ్బరి నూనె వాడాలా. పువ్వు రోజు పూస్తాండాల. కొబ్బరి నూనె పూస్తాండాలా. కొబ్బరి నూనెకి నువ్వు కూలర్ ఏసీ పెట్టాలా. ఎందుకంటే మంచి ప్రాంతాల్లో పెరిగింది కాబట్టి ఆ పువ్వు చచ్చిపోకూడదంటే నువ్వు ఏసీ పెట్టాలా. ఇంకా ఇంకేమున్నాయబ్బా చిన్న చిన్నవే. ఏం పెద్ద ఏమి కష్టమైనవి చిన్న చిన్నవే కదా. చిన్న చిన్నవే కదా. ఆకుకి ఏం పెట్టాలప్పా? ఆ పువ్వుకి బంగారు వేయాల. మామూలు గొలుసు అట్లాంటిది పువ్వుకి వేయాల. ఇంకేమున్నాయి అంతేలే. ఇంకేం లేవు. మినరల్ వాటర్ తాగుతుంది. మినరల్ వాటర్ తాగుతుంది అది. కాస్ట్లీ చెట్టు కదరా. నీకు మామూలు నీళ్ళు తరంగా మినరల్ వాటర్ ఇవి. ఇంకా అంతే. ఇంక మళ్ళీ నీకే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎటు కొనుక్కున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసే కొద్దీ నీకే తెలిసి వస్తుంది. రేఖల ముందర మాట్లాడుతాను, నీ రేఖలు మారిపోతాయి. ఏమన్నా బజార్ మమ్మడా చిల్లరోడా ఏం చేసినా ఎట్లా నువ్వు నన్ను ఎరిపప్పని చేసాక నువ్వు ఏమి ఇంత చెప్పి ఫస్ట్ లో కథ 5,000 వేయించుకున్నాక ఇన్ని వేల ఎవడు పోస్తాడు ఇస్తారు. బొంగుల చెట్టు తిక్క చెట్టు ఉన్నట్టుంది. తిక్క చెట్ట దీన్ని నమ్మే ఏమన్నా అంత ఏంది
ఇప్పుడు రాలే 9 నెలల తర్వాత వస్తుంది స్పిన్. ఏమే ఏంటి అప్పుడు పెట్టుకుని చూపించుకోమని ఇప్పుడు ఏది అప్పుడు రాల్సింది నువ్వు. అసలు ఏమి లేదు తమిళ చెట్టుకి నువ్వు 5,000 కొట్టు. పువ్వులే పువ్వు ఏడాని ఇట్లా విడుస్తుంది. ఓన్లే ఎట్లా ఇడుస్తుంది పువ్వు? ఇట్లా అంటది పువ్వు. పువ్వు అయినా ఇట్లా ఇచ్చేది ఇట్లా. కానీ ఈ పువ్వు ఎట్లా తెలుసా? ఈ పువ్వు ఈయనమ్మ ఇట్లా పోతుంది. అది ఇప్పుడే ఆ పువ్వుని ముడితే పక్షవాతం కూడా వస్తుంది. డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఫ్లవర్ అది తెలుసా? కంటి రూపుతో చూస్తే కళ్ళు పోతాయి, చేత్తో ముట్టుకుంటే చీలు సచ్చుపడిపోతాయి. పువ్వుని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అలా. ఏ ముదరష్టమడా నువ్వు నోటుకు వచ్చినటువన్నీ చెప్పదు. నోటుకు వచ్చినదే శాసగ్రహణం తెలిసినోని కాబట్టి నేను దీని గురించి అవగాహన ఉంది కాబట్టి. నువ్వు శాస్త్ర గ్రామ్ నువ్వు శాస్త్రగ్రహణంలోనే కదా మొక్కల గురించి వచ్చేది. సైన్సిస్ట్లో వచ్చేదవి. ఏదేవుడు నీ చెట్టు పెట్టుకుంటావా పెట్టుకోవా? నీ చెట్టు నాకు అవసరమే లేదు. మళ్ళీ పీక దెబ్బలేకేసి మా అన్ననే 3 మొక్కలు మా అన్ననే ఊరికి నీళ్లు పోసేది వేస్ట్ అని చెప్పి 3 మొక్కలు ఆ పక్కకి వేసినాం చూడు. నాకేమొద్దు. చెట్టు కొనుక్కునేకి వచ్చినట్లున్నాడే. అమ్మనులే నేను మాట మీద నిలబడేవాడిని. నీకు అమ్మినాక మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అమ్మితే నీకు నేను న్యాయం చేసినట్లు ఎట్లయితుంది? న్యాయంగా పోలా, ధర్మంగా ఉండాలా. ఇప్పుడు ఈ చెట్టుదే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? చెట్టు ఏం చేయాలనుకుంటున్నావు? నాకు అవసరమేలే. ఏమి చెట్టు వద్దు, నువ్వు వద్దు, నీ కుటుంబం వద్దు, నాకేమొద్దు. నా 5,000 నాకు రిటర్న్ ఇచ్చి. నువ్వు 5,000 మొన్న 15,000 పెట్టి కొనుక్కున్నాడు ఆ పక్క చెట్టు. ఆ తీసిపోయి ఆ పక్క నరికి ఆ పక్క ఎసిరిపోయినాడు చూడు కోపం వచ్చి. ఈ అమ్మాయి చెట్టు పెంచేది వద్దు, పోతే 15,000తో నష్టపోయినా పర్లేదు కానీ మళ్ళా దానికి మందు గిన్నె మళ్ళా రైతులు డాక్టర్ దీనిలోకి పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్ చేయించాలి. దీనికి ఆపరేషన్ మళ్ళా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తాడు డాక్టర్. 88,000 తీసుకుంటాడు ఆపరేషన్కి. పిల్లలు పుడితే బలం తగ్గుతుంది, పువ్వు సరిగా రాదు. మనిషి అనుకుంటువా ఏ పాప్రమా ఏంటివి అవన్నీ క్వశ్చన్లు వేస్తాను నువ్వు. ఏది ఏందో అనుకుంటావు అవన్నీ? పిల్లలు పుడతాయంటారు, నువ్వు ఆపరేషన్ చేయాలంటారు. దేనికి చేస్తాడు ఆపరేషన్? దానికి ఏది ఎట్లా చేస్తాడు? దానికి కింద ఏర్లో చేస్తాడు డాక్టర్. కింద ఎర్ర చేస్తాడా? ఏర్ కట్ చేస్తాడు. ఏర్ కట్ చేస్తాడా? ఏర్ కట్ చేస్తే ఇంకా పిల్లలు పుట్ట. ఇవన్నీ ఎందుకు లేరా, నీకు బుక్ ఇస్తాను, ఆ బుక్ లో చదువుకో. నీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి దీని గురించి. ఆ బుక్ చదివే ఇంట్రెస్ట్ లేదు నాకు, అవన్నీ లేవు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నాకు ఇది వద్దే వద్దు. నీకు వద్దయింది. ముందు కొన్న వాళ్ళు 3 కూడా మాకు వద్దని ఆడ దిబ్బలేక పడేసి పోయినారు. పో వాళ్ళు పడేసి పోతారు, నేను పడేసి పోను కదా. పెంచుకోను కదా నేను. నాకు వద్దు కదా. నాకే వద్దు. నీకు వద్దు. నాకెందుకు? నాకు అవసరం లేదు. నాకెందుకు అవసరం లేదు? నీకు అవసరమే. నీకే కదా కావాల్సింది. నువ్వే కావాలన్నావు, నువ్వే అమ్ముతాన్నావు, నువ్వే ఓనరు. దీనికి అన్ని బాధ్యత నువ్వే. నేనెందుకైతే ఓనరు? నువ్వే కదా ఇప్పుడు ఇందాక చెప్పి సోదంతా సొల్లంతా చెప్పి ఇందాక. వాడెవడో మొన్న నాకు 1000 రూపాయల సోది చెప్పి అట్లా అమ్మినాడు. వాడెవడో మొన్న నాకు 1000 రూపాయల సోది చెప్పి అట్లా అమ్మినాడు. నేను 1000 రూపాయలు చెప్పి అమ్మినాడు. వాడే నాతో 1000 రూపాయలు పీకగలిగింది, నేను దానికి మించి పీకలేనా? నీకు సాధన అయితే నెక్స్ట్ వచ్చేవాడిని 10,000 వేసుకో బుట్లేకి. వేసుకుంటా ఫస్ట్ నా డబ్బులు. యాదే అడగద్దు ఇంకా. నా లెక్క నాకు ఇచ్చేయి. నీ లెక్క వాళ్ళ ఫోటో దిగు. ఫోటో ప్లాంట్ కాడ అది ప్లాంట్ ఏం ప్లాంట్? అది ఏం ముద్రష్టముడా నువ్వు? నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. నీ జీవితం చెప్తా ఉండు. చెప్పు. గిడ్డాకు తీసుకొని ఒకటి. నువ్వు గిడ్డనద్దు నువ్వు. ఏం ముద్రష్టముడా చెప్పు. ఏం చెప్తావంట? అది చాలా బాగా జరగబోతోంది నీకు. 3 రోజుల్లో కొనుక్కున్న ఆకుని వెనక్కి ఇయ్యరాదు. ఆ ఆకుతోనే నీ జీవితం మారిపోతుంది. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. ఏమి
జరగబోయి చెప్తాను నువ్వు జరగబోయేది చెప్తాను, నాకు రాసింది. కానీ అడగద్దు, నువ్వు నీలో ఉండే చెప్పుకుంటావు, నీ మ్యాటర్ చెప్పుకుంటున్నావు. నా మ్యాటర్ ఏం చెప్పుకుంటాను? మళ్ళీ లెక్క నీలో ఉండేది నాకు లెక్క కొట్టేయాలని ప్లానింగ్ చెప్తాను కానీ నాలో ఉండేది జాతకం చెప్పలేదు. ఇది నీలో ఉండేది కదా, నాలో ఉండేది. నువ్వు బాగుపడవా? నేను బాగుపడతా ఇప్పుడు. మళ్ళీ అదే కదా చెప్తాను నాకు. ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చేది నేను బాగుపడతాను. అదే నీకు నీటి ప్యూర్గా ఎట్లా జరగాల చెప్పేది చెప్పంటావా? చెప్పు నువ్వు ఎంత చెప్తావు చెప్పు, నేనేమి నాకేమి అభ్యంతరం ఏమిలే. లోపల పెట్టుకో, లోపల పెట్టుకో, ఇది వెనకలు పెట్టుకో, ఇది ముందర పెట్టుకో. నీ రేఖలేంది, నీ కథ ఏంది, నీ జాతకం ముడ్డిల్లోను ఈ ముడ్డులు పెట్టు. మళ్ళీ నీ పవర్ ఏంది, రేఖలు మారుతాయి, పెట్టుకో చెప్తా కదా. నువ్వు పెట్టుకో ముందర సరిపోతుంది. నీ పవర్ ఏందో ఇవన్నీ ఎందుకురా నాయన, చిల్లరోడా గబ్బోడా ఏంది చొప్పు ఇరిగిపోతా. చిల్లర ఎవరాలు చిల్లర కుత్తలు చేసినావో నువ్వు వేసింది బొచ్చులో 5,000 రూపాయలకి బిల్డప్ లేదు. నీకు ఆ చెట్టు అప్ప చెప్పినాను. ఫస్ట్ బొచ్చులో అంటావు నువ్వు, చిల్లర బజార్ చిల్లర ఆడుకుంటా, మళ్ళీ చిల్లర నన్ను అంటావు నువ్వు. ఇప్పుడు ఏమైంది, నష్టం ఏమైంది నీకు? నష్టం 5,000 అయింది కట్టి పరిహారము. లేకపోతే ఏమైతుందో భయపడేది లేదు, యాడన్నా చెప్పుకో. పడేది లేదు, యాడన్నా చెప్పుకో. చెట్టు అమ్మినాడు అని చెప్పుకో. చెట్టు అమ్మి నేను తిక్కనా కొడుకు చేసిన అని చెప్పుకో. ఊరికే దారిలో ఉండి చెట్టు అమ్మినాడు అని చెప్పు. నువ్వు చీప్ అవుతావు. చీప్ అయితే నాకు తెలుసు. నువ్వు ఎట్లా కొన్నావు అని నువ్వు చీప్ అవుతావురా. నేను ఏం చేసే పని నేను చేసుకుంటా. ఇంకో చెట్టు ఎందుకుంటావా? కొని పెట్టుకో ఇరికించుకొని ఇరికించుకొని ఏడైనా సరిపోతుంది. నేను ఇదే ఇప్పుడు నువ్వు వదిలేస్తున్నా అని అనుకోద్దు. ఎప్పుడు నేను ఇస్తా నువ్వు అనుకోద్దు. నీకు ఏదో నీ 5,000కి ఎప్పుడైనా సరే ఆకే వస్తుంది, అంతకుమించి వేరేది ఏది రాదు. అర్థమైంది? తీసుకో. అది వేసేది ఉంది, ఆకిస్తా అంటాను. వేసేది ఏముంది మళ్ళా? కానీ ఇప్పుడు నువ్వు 5,000 వేయకూడదు. నువ్వు ఎవరు వచ్చి చూడు వేసినాడా పంపించి వాడేది మళ్ళా 5,000 వేసినాడు. ఒకసారి కదా నువ్వు చెప్పింది. 2 ఆకులు పట్టావు, 2 సార్లు వేసినారు. 10,000కి 2 చెట్లు ఇచ్చేస్తాను. నాకొద్దు ఏడా, నువ్వే పెట్టుకో. నువ్వు 10,000 వాడు తిక్కవాడు, నువ్వు బలపెట్టి పెట్టినావు. నువ్వు అదే ఫార్వర్డ్ చేసినా మళ్ళా నువ్వు పెట్టింది 2సారి. ఏం ముద్రస్తున్నాడు పోతావు. ఏమి 10,000 ఇప్పుడు చెట్టు చూసుకోవా నువ్వు? కాదు కొన్నావు, బాధ్యత లేకుండా ఇడిచిపెట్టి వెళ్ళిపోతాను. నా బొంగులో కూడా తరం కాదు అది, అర్థమైందా? పెట్టుకో. దీనికి ఫెన్సింగ్ వేయించేదో, జాగ్రత్త చూసుకునేదో, నీళ్లు పోసేదో. ఏం 2 చుక్కలంట, ఫిల్టర్ నీళ్ళంట, ఏసీలంట, కూలర్లంట, దీనికి పువ్వు అంట, దానికి గొలుసు అంట, ఇంకేది ఆమ్దము ఏం రా అట్టే వెళ్ళిపోతున్నావు? కాదు నీకు పువ్వు ఆకు కొనిచ్చిన దానికన్నా నాకు కనీసం కూల్ డ్రింక్ మర్యాద కన్నా ఏదన్నా బళ్ళారి అని పార్టీ చెడగొడుతుంది. బళ్ళారి పార్టీ పోయింది. ఆ బళ్ళారి వాళ్ళు నరికేస్తారు. ఎందుకు? ఇట్లా చెప్పి చేస్తే నువ్వు మనను కాబట్టి నీతో అడుక్కుని తింటున్నా. లేదా నరికేస్తావా? చెప్పు. బయట ఉన్నాము కదా బయట ఉన్నాము. నువ్వు నరికేస్తాను ఒకవేళ ఛాలెంజ్ చేస్తే నువ్వు నేను ఇంటికి పోయేదని తెలిసిపోతుంది. నీడే అదే ఆకు పెడతా నీ నోట్లోకి. అదే ఆకు నూరిచ్చి ఏమి వైజాగ్ పోయినాము, వైజాగ్ లో నరుక్కున్నామని చెడ్డ పేరు ఊర్లో. నాకు రాని రాకూడదు. మగోన్ లెక్క మాట్లాడేదని మాట్లాడితే వ్యాపారస్తుని లెక్క బిహేవ్ చేయి.